గెలుపోటములు సాధారణం, కానీ కొన్ని విషయాలు చరిత్రలో నిలిచిపోతాయి. చరిత్రని తిరగరాస్తాయి. అలా తన సక్సెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు నటుడు సురేష్ గోపి గారు. అవును మరి, 1952లో లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించారు. ఈ సక్సెస్తో సురేష్ గోపి గారి గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో, కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తైనా తగ్గుతుందేమో. 1992 జూన్ 6న భార్యాబిడ్డలతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఉన్నారు. కళ్ళు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామి అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణమంటే ఆయన కూతురు లక్ష్మి. గాయాలు బాధిస్తున్నా ఎలాగోలా శక్తిని కూడదీసుకుని 7.5 వయసున్న కూతుర్ని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొన ప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత. ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట. అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురుతో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మీలేయ లోటును ఎవరూ పూడ్చలేదంటారు. విధి ఎంత విచిత్రమో కదా. జూన్ నెలలో అతని కూతురుని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతనికి ఊహించిన విజయాన్ని అందించింది. సురేష్ గోపి గారు 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుతిరగలేదు. ముచ్చటగా 3వసారి పోటీ చేసి త్రిశూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా 100 సినిమాలు చేసిన సురేష్ గోపి గారు తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.